ఏపీలో అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. అంగన్వాడీల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదు. అయితే మరోపక్క ఏపీలో అంగన్వాడీలు రేపటి నుంచి విధుల్లో చేరతారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. సెంటర్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని బొత్స చెప్పారు. మొత్తం 11 డిమాండ్లు ప్రభుత్వానికి ప్రతిపాదించగా కొన్నిటికి ఆమోదం తెలియజేశామన్నారు. మిగిలిన డిమాండ్ల విషయంలోనూ సానుకూలంగా వ్యవహరిస్తామని మంత్రి తెలిపారు. గ్రాట్యుటీ గురించి, శాలరీ గురించి, జరుగుతున్న డేట్ యాక్టివిటీ గురించి, సెంటర్ గురించి, వాళ్ళకి ఇస్తున్న అద్దెలు వాటి గురించి మాట్లాడారు. ప్రతిదానికి కూడా చెప్తాం. వాళ్ళు అడిగిన 1-2 విషయాలు ఇవ్వనాటిని కూడా యాడ్ చేశాము. అన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేశాము. ఎందుకంటే వాళ్ళని బయట వాళ్ళు కాదు, ప్రభుత్వం అంతర్భాగం వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ అన్నింటినీ కూడా అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళకి మాట్లాడతారు, చెప్తారు. ప్రభుత్వం అనేది అందరికీ కూడుకున్న సంతకం ఏ ఒక్క మీద బ్యాచాలం కానీ ఏ ఒక్క పట్ల వ్యతిరేకత కానీ ఇది కాదు. వాళ్ళు కూడా అదే విధంగా సహకరించుకోవడం తప్పకుండా నేనైతే ఆశిస్తాం. తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళు పెద్ద అవసరంలో వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. వాటి వరకు కూడా బాగున్నారు. వాళ్ళు డిమాండ్ సహజమండి. ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళు రాష్ట్రాలు పెంచదని వాటి వారికి అడగమని సహజం. దానికి ప్రభుత్వం వచ్చి సాధ్య అసాధ్యాలు ఆలోచించేసి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వాలు చేస్తాయి. అన్ని వర్గాలని సంతృప్తి బాగా ప్రభుత్వానికి ఎవరికి వచ్చి పెద్దగా ఒకరికి తక్కువగా చేసే సమస్య కాదు. కాబట్టి సమస్య ఆలోచించడం కోసం ఆ రకంగానే మనకు అన్వేషించుకోవచ్చు.